హలో, వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. హ్యాపీ వెడ్నెస్డే. ఈరోజు అందరికీ బాగా జరగాలి. పొద్దున్నే లేచాను 6:30కే. అన్నం వండి మామిడికాయ పప్పు చేసి చామగడ్డ ఫ్రై చేద్దాం, బాబు 10:30 కల్లా వస్తాడు అనుకుంటే లేచాను, మొహం కడుక్కున్నాను, అంతే. టీ అన్నీ కలిపి పెట్టాను, ఎలక్ట్రిక్ స్టవ్ కరెంట్ పోయింది. మళ్ళీ 7:40కి వచ్చింది. సో అలా ఒక్కొక్కసారి అలా ఉంటుందన్నమాట. నడవలేను కదా అని రూమ్లో బాబు సిలిండర్ కన్నా కరెంట్ స్టవ్ బెటర్ కదా అని అరేంజ్ చేశారు. ఇది తిప్పలు. సరే, ఇప్పుడు లేచి టీ కలిపాను. టీ ఏమో ఇప్పుడు కప్లోకి వడపోస్తున్నాను. మీరందరూ టీ కాఫీ తాగారా? పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయారా? తర్వాత మామిడికాయ పప్పులోకి ఇగో మామిడికాయ తొక్క తీసి పెట్టాను. ఇప్పుడు ఇంకా తరగాలి. తర్వాత పప్పు ఉడకబెట్టాలి, బియ్యం కడిగి పెట్టాలి, చామగడ్డ కడగాలి, చామగడ్డ మళ్ళీ ఉడకబెట్టి వేయించాలి. చాలా పని ఉంది ఇవాళ. సో నా లంచ్లోకి మెన్యూ ఏంటంటే అన్నం, మామిడికాయ పప్పు, చామగడ్డ ఫ్రై. సో టీ తాగేసి మళ్ళీ కలుద్దాం. బియ్యం కడిగాను. ఇప్పుడు కావాల్సినంత నీళ్ళు పోద్దాము. కావాల్సినంత నీళ్ళు పోసాను. స్టవ్ ఆన్ చేస్తే అన్నం అవుతుంటుంది. ఈ లోపల పప్పుకు కావాల్సినవి రెడీ చేసుకుందాం. పప్పులోకి మామిడికాయ తరుగుతున్నాం. అసలు కనిపిస్తుందా మ్యాంగో మీకు? వైట్ అట్ట లైట్కి ముక్క మట్టుకు భలే ఉందండి బాబు, పుల్లగా చాలా బాగుంది. ఊరగాయను తొక్కులు పెడదాం అనుకున్నా, చూడాలి ఓపిక పెట్టి. ఎండలు బాగా ఉన్నాయి. అందరి ఇంట్లో మామిడికాయతో ఊరగాయలు పెట్టుకుని ఉంటారు, పచ్చళ్ళు రోజు చేసుకుంటున్నారేమో పప్పుతో. తర్వాత ఈ 2 నెలలు ఇంచక్క అందరూ చింతపండు, నిమ్మకాయ బదులు ఎక్కువ మామిడికాయ వాడతారు. మామిడికాయతో పులిహోర, పప్పు, పచ్చళ్ళు, తర్వాత ఏదంటే మన తొక్కులు 2-3 డేస్ చేసుకుని ఇమీడియట్ పచ్చళ్ళు. మెంతి బద్దలు అంటాం మా ఆంధ్ర సైడ్, అలాగే ఆవు బద్దలు అంటాం. తొక్కుడు పచ్చడి చేస్తారు. తొక్కు తీసి సన్నగా ఇలా కోరి మాగాయ చేస్తారు. పెద్ద తొక్కలు తీసి పెద్ద ముక్కలు చేసి ఎండబెట్టి మాగాయ చేస్తారు. మెంతి పొడి వేసి మెంతి ఆవకాయ, మామూలు ఆవకాయ, బెల్లపు ఆవకాయ, ఎన్ని రకాలు మ్యాంగోతో. నిజంగా ఆంధ్ర సైడ్ పిక్కల్స్ అంటే పిక్కల్స్ మ్యాంగోతో. తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఎండబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏడాదంతా మనకు దొరకదు కదా అని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు మ్యాంగోస్. కానీ చాలా ఫ్రెండ్లీ వెజిటేబుల్, అందరూ అన్ని ఐటమ్స్లో వేసుకునేది నిజంగా మ్యాంగో. ఇంకా ఉగాదికి అయితే చెప్పక్కర్లేదు. మేము
ఇంకా అది అయిందంటే ఇంకా మ్యాంగో మీదే అటాక్. సో తర్వాత పండిన మ్యాంగో గురించి తెలుసు. ఈ 2 నెలలు వేడని తెలుసు, అయినా కూడా జ్యూస్ చేసుకుంటారు, ఐస్ క్రీమ్స్ చేస్తారు, మామూలు కట్ చేసుకొని తింటారు, కొందరు పెరుగులో నంచుకొని తింటారు. అట్లాగా కొందరు సాస్ చేసి పెట్టుకుంటారు, జ్యూస్ చేసి పెట్టుకుంటారు, జామ్ చేసి పెట్టుకుంటారు. సో చాలా ఫ్రెండ్లీ యూస్ఫుల్ వెజిటబుల్ మ్యాంగో. ఏ పప్పు ఐటెంలో అయినా వెల్లుల్లిపాయలు ఒలిచి నూనెలో పోపు అయిపోయాక వేయించి వేయండి, ఆ టేస్టే వేరే తప్పకుండా. ఓకే, సో వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను పప్పులోకి. అన్నం ఉడుకుతుంది, ఒక పప్పు ఉడికించి పప్పు చేయాలి. అన్నం ఉడికిపోయింది, అన్నం అయిపోయింది. ఇప్పుడు పప్పు కడుగుతున్నాను, మామిడికాయ పప్పు కోసం. కందిపప్పు పెసరపప్పుతో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. తర్వాత శనగపప్పు నానబెట్టి మామిడికాయ పొడి కూర చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కాడలు వేసి పప్పు తాట పోసేద్దాం. ఇప్పుడు పప్పు కడగడం అయిపోయింది కాబట్టి నీళ్ళు పోసి స్టవ్ మీద పెడదాం. పప్పు ఉడికే వరకు పప్పు పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. ఈ లోపల పప్పు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకుందాం. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం నేను రెడీ చేసుకుందాం. తర్వాత చామగడ్డకి తయారవుతాం. ఇది చూస్తున్నారా, మామిడికాయ ముక్కలతో ఇన్స్టెంట్ పచ్చడి. ఒక గిన్నెలోకి ఆవు పొడి, మెంతి పొడి, ఉప్పు, కారం, పసుపు తీసుకుని బాగా కలిపి అందులో నూనె, యాక్చువల్గా నువ్వుల నూనె కానీ పల్లి నూనె వేస్తే బాగుంటుంది. నేను రిఫైండ్ ఆయిల్ వేసాను జస్ట్ 2-3 డేస్కి, ఏం కాదు. సో సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వేసి కలిపేసాక తరిగిన మామిడికాయ ముక్కలు వేసి తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకొని అది కూడా కలిపేసుకుంటే ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇన్స్టెంట్గా తినచ్చు కూడా, చాలా బాగుంటుంది. మొత్తం కలుపుకునేది అద్దుకొని తింటే భలే ఉంటుంది. ఇలాగే విడిగా చేస్తారో మెంతి బదులు, ఇలాగే ఆవు పొడితో కూడా విడిగా చేస్తారు. ఇవాళ కలిపి చేశాను అనమాట, చాలా రుచిగా ఉంటుంది. కొందరు కావాలంటే పోపు కూడా పెట్టుకుంటారు. సో అది ఇన్స్టెంట్, దీని ఆవా మెంతి బద్దలు అని కూడా అంటాం. ఓకేనా, పప్పు ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా కలిపి ఉడకనిద్దాం. పచ్చిమిరకాయలు అయిపోయి ఇవాళ ఎండుమిరపకాయతో పోపు పెడతాను, కాసేపు మరగనిద్దాం. మామిడికాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేద్దాం. ఉప్పు చూసేసుకోండి, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ఉప్పు. తర్వాత ఏమో పసుపు వేయండి. ఇది నా మెథడ్ అండి, ఎన్ని రకాలైనా చేయొచ్చు. కొందరు కారపొడి వేసుకుంటారు, తెలంగాణ సైడ్ కారం పొడి వేస్తారు, మా ఆంధ్ర సైడ్ వేయరు. కానీ కారపొడి వేసి చేస్తున్నాం. మ్యాంగో పప్పు వేసి బాగా కలిపి మళ్ళీ కాసేపు మరగనివ్వండి. యాక్చువల్లీ పచ్చిమిరకాయ లేవు, అది కూడా ఇప్పుడే వేసేయచ్చు, ఉడుకుతూ ఉంటే బాగుంటుంది. కానీ కరివేపాకు మటుకు పోపు వేసినప్పుడు వేస్తాం. మళ్ళీ ఆన్ చేసి కాసేపు ఉడకనివ్వండి.
పెట్టి నూనె వేసాను. తర్వాత నూనె వేడెక్కాక ఇగో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ ఈ పోపు పెట్టేద్దాం. ఇందాకేమైంది, పప్పు ఉడికాక మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కారం వేసాను. పచ్చిమిరకాయలు కూడా ఉంటే వేసుకోండి, నాకు దగ్గర లేదు అందుకే వేయలే. కొందరు కారం వేరు, ఉట్టి పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు, రకరకాలు ఉంటాయి. కొందరేమో టమాటోలు వేస్తారు, ఉల్లిపాయలు వేస్తారు. ఎలాగైనా చేసుకోవచ్చు మామిడికాయ ఉప్పు. ఇది మటుకు ఉట్టి మామిడికాయలతోనే చేస్తున్నాను, ఇంకేం లేకుండా. ఇలా కూడా బాగుంటుంది. తర్వాత నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసి బాగా కలపండి. ఇది వేగనివ్వండి. వేగాక అప్పుడు పప్పులో కలిపాడు. ఇంగు కూడా ఉంటే బాగుంటుంది, కానీ ఇంగు అయిపోయింది. ఇంగు, పచ్చిమిరకాయలు తెప్పించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు. ఇవి అన్నీ నిండుకున్నాయి, తీసుకురావాలి. ఒక్కొక్క ఐటెం చేస్తే బావేమో విసుక్కుంటాడు, నాకేమో ఒకసారి గుర్తుండదు. అవి వేగాక వెల్లుల్లిపాయలు కూడా వేసి పట్టుమంటాయి, జాగ్రత్త. ఒక సెకండ్ మూత పెట్టేయండి, బెటర్, మీద పడకుండా ఉంటుంది. అమ్మ, ఒక సెకండ్ పోపు వేగిపోతే పప్పులో కలిపేసి మళ్ళీ ఒకసారి మరగబెట్టేసి ఉంటే మన వేళ లంచ్ మెన్యూ. ముందు ఏంటంటే చావంగడ్డ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. మామిడికాయ పప్పు చేస్తే ముక్కలు చాలా పులుపు ఉన్నాయి, అంత వేస్తే ఎక్కువ పులుపు అయిపోతుంది ఉడికిన పప్పు, కానీ కొంచెం అలా బద్దల్లో చేశాను. చావంగడ్డ ఫ్రై రాత్రికి చేస్తాను. సో ఇవాళ మా లంచ్ మెన్యూ అన్నం, ఆవా, మెంతి, మామిడికాయ బద్దలు అంటాం, అది ఇన్స్టెంట్ పచ్చడిలాగా, ఊరగాయలాగా 2-3 days ఉంటుంది. తర్వాత ఏమో మామిడికాయ పప్పు. ఇది మా మెన్యూ. పోపు వేగిందేమో చూద్దాం. పోపు వేగింది. ఇప్పుడు ఉడికిన పప్పు ఇందులో వేసి కొంచెం మరకనిద్దాం. వేసి ఒకసారి బాగా కలిపి కాసేపు మరగనిద్దాం. కందిపప్పు మరీ మెత్తగా ఇలా ఉడికించలేదు, కొంచెం పలుకుగానే చేసాం. మామిడికాయ ముక్కలతో అది కూడా తగులుతుంటే పులుపుకి నోటికి చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పప్పు ఎన్ని రకాలు చేయొచ్చు. టమాటోలు పేస్ట్ చేస్తారు, తర్వాత ఏమంటో పచ్చిమిరకాయ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, కారం లేకుండా ఒకసారి పచ్చిమిరకాయలతో కారపొడి వేసి, ఇట్లా రకరకాలు చేస్తారు. కానీ పప్పు కొంతమంది కొంచెం చింతపండు కూడా పిసుకుతారు. ఎన్ని రకాలైన చేయొచ్చండి వంట అనగా, ఎవరిష్టం అది, తినేటట్టు ఉంటే చాలు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మామిడికాయ పప్పు, అన్నం, బద్దలు, ఇది ఈరోజు మా మెన్యూ. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. షార్ట్స్లో కానీ వీటిలో కానీ నాకు ఎడిటింగ్ ఎక్కువ రాదు కాబట్టి లైక్స్ చేయకపోవచ్చు. ఓల్డ్ లేడీ ముసలిది అనుకుని పర్వాలేదు, ఏదో అలా చేసుకుంటూ పోతాను. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. బాయ్.